ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోపోని కారణం చేస్తే హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. మేమందరం కూడా కోరుకునేది ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యంతో మళ్ళా ఇంటికి రావాలనేటువంటిది కోరుకుంటున్నాం. దీంట్లో కొంతమంది మాట్లాడేటప్పుడు దుర్మార్గమైనటువంటి విషయంగా మాట్లాడుతూ పద్మనాభం గారి గురించి రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ రాజకీయంగా విమర్శించండి, మేము ఇబ్బంది పడం. ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి అలా ఉండి హాస్పిటల్లో ఉంటే ఈ రకంగా మాట్లాడుతున్నారంటే అది ఏమైనా ధర్మమా మీకు? ఒకసారి మీరు గుడ్ల మీద చేసుకుని ఆలోచన చేయండి. ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా అతన్ని ట్రోల్ చేయటం, అతని గురించి మాట్లాడుకోవటం ఈ పరిస్థితుల్లో మీరు రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎన్ని చేసినా సందర్భాన్ని పుచ్చుకొని చేయొచ్చు. అతనికి డబ్బులు లేకపోవటం వల్ల ఆరోగ్యం సరిగ్గా అందట్లేదు, ఏదో చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు, లేకపోతే అలా ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు, చూసేవాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆయన ఎటువంటి వాడు ఎవరికీ తెలియదా? మనందరికీ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే దానికంటే మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనలతోటి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లతోటి ఆ చైర్మన్ తోటి అందరితోటి మాట్లాడి సింధు హోటల్ అనే హాస్పిటల్ అనేటువంటి హాస్పిటల్కి పార్థసారథి గారి హాస్పిటల్లో ఈవేళ ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎప్పటికప్పుడు అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్లతో కూడా మాట్లాడుతూ ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు చాలామంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చూడటానికి రాలేదని ఒకళ్ళు మాట్లాడి ఆయన తీరిక లేదని, లేదా ఆయన ఆరోగ్యాన్ని హాస్పిటల్కి ఎవరికో ఎక్కడో విజయవాడలో చచ్చిపోయిన అతనికి డబ్బులు ఇవ్వడానికి ఉన్నాయి కానీ ఈయన ఆరోగ్యానికి తీసుకెళ్తున్నారు డబ్బులు లేవు అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి మీ మనస్సాక్షికి చెప్పుకోండి, ప్రజలకు చెప్పక్కర్లేదు మీరు. ఇది ధర్మం అసలానే? పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి నిజాయితీగా ఉంటాడనేటువంటిది మనం ఎవరు చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన తండ్రి ముద్రగడ ఈర్రాఘవులు గారు ఎమ్మెల్యే చేశారు, కిర్లంపూడి మున్సిపల్ గారు ఆయన. ఆ తర్వాత ఆ తాతగారు మున్సిపల్ గారు, ఆ తర్వాత ఈయన ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, అనేక సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, ఎంపీ చేశారు. ఆయన ఒక పద్మనాభం గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ఒక బ్యాచ్లో 78లో ఎమ్మెల్యేలు, వీళ్ళంతా కూడా. మరి వీళ్ళతోటి ఎమ్మెల్యేలు చేసినోడు ఈవేళ 2 ఎకరాల ఆస్తితో వచ్చినటువంటి ఈయన సహచరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నాడు ఈవేళ? అంటే అదృష్టాన్ని ఎవడో ఏమీ కాదనిలే మనం, కానీ దుర్మార్గమైనటువంటి విధంగా ఈ ఎల్లో మీడియాకి అలవాటే ఇది. ఒక పిచ్చుకు ఒకరిని ఎవరినన్నా కుక్కను చంపాలంటే పిచ్చుకొక్కని ముద్రేసి వదిలేసి పడుతుంటారు. పద్మనాభం గారికి డబ్బులు లేనటువంటి పరిస్థితి, ఎవరో పట్టించుకోవట్లేదు, ఆయన వదిలేశారా? ఆయన భార్య పిల్లలు అందరూ అక్కడ ఉన్నారు. తర్వాత ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఈ విధమైనటువంటి దుర్మార్గంగా ఆయన గురించి మాట్లాడటం అనేటువంటి దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను. ఈ విషయమైనటువంటి ఆయన తిరిగి వచ్చి ఆరోగ్యంగా ఉన్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేయండి, ఆయన మీద మాకేమీ అభ్యంతరం లేదు, ఆయన సమాధానం చెప్తాడు. ఈ పరిస్థితుల్లో మానసికంగా ఆయన ఆరోగ్యాన్ని ఇంకా కుంగదీసేటువంటి పరిస్థితి, ఇది ధర్మం కాదనేటువంటిది, రాజకీయం కోసం ఇంత దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి లేదనేటువంటిది ఒకసారి ఇటువంటి రాజకీయాలు చేసి ఇటువంటి ట్రోలింగ్ చేసి వాళ్ళందరూ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రాజకీయాలు చేసి టైం వచ్చినప్పుడు చెయ్యండి, ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఆయన ఆరోగ్యంగా ఉన్నాడో తొందరగా ఇంకా ఆరోగ్యంగా కోలుకొని ఇంటికి రావాలనేటువంటిది మనం అందరం కూడా కోరుకుందాం. ఒకప్పుడు పద్మనాభం గారు అంటే ఈ రాష్ట్రంలో కాపుల్లో మా సామాజిక వర్గంలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయి ఉందంటే రంగా గారిని వాళ్ళు మట్టుపెట్టిన తర్వాత
రంగా గారిని ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇటువంటి వ్యక్తి ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఒక దూరదృష్టితో ఆలోచించి ఇప్పుడు మా ఆశల మీద నీళ్లు జల్లారు వాళ్ళు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఎక్కడ ఏ విధమైనటువంటి అవినీతి కానీ ఆయన చెయ్యి ఇలాగే ఉందో తప్పితే ఇలా చాచినటువంటి వ్యక్తి కాదు ఆయన. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా ట్రోల్ చేయటం అంటే ఎంతవరకు ధర్మం అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మేము వెళ్తా ఉన్నప్పటికీ కూడా మేమందరం కూడా వెళ్ళాలనేటువంటిది అనుకుంటున్నాం. కానీ మీరు ఎవరు రావద్దు అనేటువంటిది అక్కడ హాస్పిటల్లో డిస్టర్బెన్స్ ఉంటుంది అనేటువంటిది చెప్పడం వల్ల మేమందరం వెళ్ళకపోతున్నాం. ముఖ్యమంత్రిని ఈ ముఖ్యమంత్రి గారికి తెలీదా? ఈ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఆయన సహచరుడు ఇద్దరు కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన ఎమ్మెల్యేగా ఉండగా ఈ రాజ్యం ఉన్న ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ఉండగా పద్మనాభం గారు ఆ కేబినెట్లో మంత్రిగా ఉన్నాడు 85లోని 83లోని కూడా. ఆయన్ని ఈ రకంగా చిత్రీకరించి మాట్లాడటం అనేటువంటిది ఈ రాష్ట్రంలో మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కాదు, అనేక మంది ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన ఆరోగ్యం బాగోవాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఇటువంటి ప్రచారాన్ని మానుకోవాలనేటువంటిది మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తున్నాను నేను. ఇక రెండో విషయానికి వస్తే కన్నబాబు గారు చెప్తారు కులాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయనేటువంటిది, కుల ప్రస్తావన అనేటువంటిది ఒక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మా అంటే నా ఇంట్లో మీటింగ్ పెట్టాను కాబట్టి దాని గురించి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినట్టు ఒక మాట చెప్తున్నాం. ఎవరో కూడా ఆయన గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. పాలసీల మీద, అక్కడ జరిగేటువంటి విధానాల మీద, ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి ఏ అయితే హామీలు ఇచ్చారో ఏం జరుగుతున్నాయో వాటి మీద చర్చించాం. మీరే మాట్లాడుకుని మీరే తీసుకొచ్చి ఈ కులాన్ని చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు, మా రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళకి మేము చెప్తున్నాం, మీకు కూడా మనం చేస్తున్నాం. ఈ కూటమిలో ఉన్నటువంటి కాపు నాయకులకి రాజకీయంగా ఈ సామాజిక వర్గానికి మేలు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీ ప్రయత్నం మీరు చేయండి. అంతేగాని దయచేసి ఈ రకంగా కులాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేటువంటి ఆలోచన అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా చేసినటువంటి ప్రయత్నం. అది దాంట్లో ఎవరిని విమర్శించలేదు, ఎవరిని తప్పు చేయలేదు. దానివల్ల మీ హ్యాండ్స్ స్ట్రెంగ్తన్ అవుతే ఇంకానే ఆ పార్టీలో మీరు దెబ్బలాడటానికి, మాట్లాడటానికి, ఈ సామాజిక వర్గానికి ఈ మేలు జరగాలని అడగటానికి కూడా మీకు కూడా ఒక అవకాశం వస్తుంది అనేటువంటిది కూడా మా తాలూకా అభిప్రాయం. మేము చెప్తే ఎలాగా వాళ్ళు చేసే పరిస్థితి ఉండదు. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి మీరు మాట్లాడటానికి కూడా ఒక అవకాశం వస్తుంది అనేటువంటిది. కులాల చుట్టూ మాట్లాడుతున్నారు, కులాల దరిద్రం, కులాల గురించి మాట్లాడొద్దు అంటున్నారు. ఈరోజు ఇప్పుడే కన్నబాబు గారు ఇందాక చెప్తున్నారు, ఈరోజు ఎక్కడో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ విజయవాడలో జరిగినటువంటి కేసు గురించి కులాలు మాట్లాడొద్దని మీరే చెప్తారు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కులాల గురించి మాట్లాడొద్దు, దరిద్రం బోధ అని. ఎక్కడో మాట్లాడుతూ ఒక సీఏ కాపు, చనిపోయినటువంటి వ్యక్తి కాపు, పవన్ కళ్యాణ్ గారు కాపు అనేటువంటిది ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫంక్షన్లో ఎక్కడికో కార్యక్రమంలో వెళ్ళి మాట్లాడినటువంటి విషయాలు. ఇది ధర్మమా ఆయనకి, ఆయన స్థాయికి? మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్తున్నాం, కులాల గురించి మాట్లాడొద్దని చెప్తున్నారు. మేమెవరో కులాల గురించి మాట్లాడలేదు, ఇది ఎవరు మాట్లాడారో ఒకసారి మీరు పరిశీలించండి. తీరికి తీసుకొచ్చి మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జరిగేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా దీన్ని కులాల చుట్టూ తిప్పుతున్నారు అనేటువంటిది పదే పదే మీరే మాట్లాడుతున్నారు, మీరే సమాధానం చెప్తున్నారు, మీరే తిడుతున్నారు మళ్ళీ. దయచేసి ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలనేటువంటిది విజ్ఞప్తి చేస్తున్నా. సో అందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలు తిరుమూర్తులు గారు చెప్పిన